కృష్ణా జిల్లా పామరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పామరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై ఫిర్యాదు చేయడంతో రాజకీయంగా తీవ్ర చర్చ మొదలైంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పామరు పోలీస్ స్టేషన్లా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా మారిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వికృత పోస్టులు ప్రచారం చేసి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన ఆయన ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేతో పాటు సంబంధిత టీడీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించిన వారిపై అధికార బలంతో కేసులు నమోదు చేస్తున్నారు. అమాయక యువకులపై తప్పుడు కేసులు పెట్టించి రౌడీ షీట్లు తెరిపించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గబోనని స్పష్టం చేసిన కైలే అనిల్ కుమార్ అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకొస్తాం, చివరికి ప్రజలే తీర్పు చెప్తారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే చేసినవేనని గమనించాలి. సంబంధిత ఎమ్మెల్యే లేదా ఇతరుల స్పందన ఈ కథనం ప్రచురించే సమయానికి అందుబాటులో లేదు. పామర్లో చోటు చేసుకుని తాజా రాజకీయ పరిణామం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక గ్రీవెన్స్ పట్టుకుని మాజీ శాసనసభ్యుడిగా ఒక గ్రీవెన్స్ పట్టుకుని వస్తే ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో కూడా రావద్దనే పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. అంటే ఇది మామూలుగా ఏ పార్టీకి ఆ పార్టీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారో, మరి పామర్ పోలీస్ స్టేషను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్గా భావిస్తూ ఉన్నారో, ఎవరు వస్తే వీళ్ళకి ఎలా తెలిపండి గెట్అవుట్ అంటే ఆయన మాట్లాడే మాటలు మరి ఏ విధంగా ఉన్నాయో, మరి లేకపోతే ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయో మరి ఏంటో నాకే అర్థం కావట్లేదు. పామరు ఎస్ఐ గారు ఈ మీద అంతకుముందు కూడా ఇక్కడ పనిచేశారు. మేము చాలా అంతకుముందు కూడా బాగా పనిచేసే ఆఫీసర్ అని మేము భావించాం. మరి పామరు రాగానే ఏం జరుగుద్దో, ఈ పామరు పోలీస్ స్టేషన్కి రాగానే ఏం జరుగుద్దో మాకు తెలియదు. కానీ ఆయన ఎవరు రావడానికి వెళ్ళలేదు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చట్టాన్ని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. మరి ఆ ఎస్ఐ గారు ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారో నాకే అర్థం కావట్లేదు. ఆయన కక్ష కట్టి మరి మా సోషల్ మీడియా కార్యకర్త మీద ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా మాకు ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఏం చేస్తూ ఉన్నారు అని అడిగినా కానీ మాకు వాళ్ళు ఇచ్చే పరిస్థితులు కనపట్లేదు. ఈ పామర్ పోలీస్ స్టేషన్ అంటే ఏ విధంగా అయిపోయిందంటే ఒక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అనికి అనుబంధ సంస్థగా ఇక్కడ తయారైందేమోనని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మేము కూడా ఈరోజు నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. మన ఎస్ఐ గారు మమ్మల్ని లోనకి రావద్దంటే మేము తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? సిఐ గారికి ఇవ్వాలి. సిఐ గారికి అంటే ఒక మాజీ ఎమ్మెల్యేకే లేదు, ఇక్కడ వందలాది మంది ప్రజలు పడిగాపులు కాస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎవరికైతే ఆర్థిక బలం ఉందో వాళ్ళే ఈ పోలీస్ స్టేషన్లో రాగలరు అనేది మాకు అర్థమవుతా ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా. అదేవిధంగా నేను ఈరోజు స్వయంగా మరి నాకు ఒక ఎక్స్ఎమ్మెల్యేగా మేము వెళ్తేనే ఆయన ప్రెస్ వారిని రావద్దంటాడు, ఇంకొకరిని రావద్దంటాడు. అంటే ఏంటి ఈ రాజ్యమే, ఏ అటవిక రాజ్యం వెళ్తూ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరికి అందరికీ మనోభావాలు ఉంటాయి, అందరికీ మా మనోభావాలు మాకు ఉంటాయి. మేము తప్పకుండా కూడా నెక్స్ట్ ఫోరంని ఆశ్రయిస్తాం. నేను నిజంగా కూడా హ్యూమన్ రైట్స్కి వెళ్తాను. హ్యూమన్ రైట్స్కి పోయినసారి ఎందుకులే అని దాని గొడవలోగా పోలేదు. తప్పకుండా అంటే ఒక చిన్న చితక వాళ్ళనే ఈ పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి లేదు. పేదవాడికి న్యాయం అసలు జరిగే పరిస్థితి లేదు. ఈ విధంగా ఈ పామర్ పోలీస్ స్టేషన్ ఒక ఆర్థిక లావాదేవీలకు కేంద్రంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు సిఐ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాను. స్వయంగా నేనే ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఈ కంప్లైంట్ ఏంటంటే కుమార్ రాజా అనే వ్యక్తి ఈ పామరు నియోజకవర్గం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ అన్నీ కూడా అరాచకాలు, అకృత్యాలు అన్నీ కూడా నిలయం ఈ పామరు నియోజకవర్గం అయిపోయింది. అంటే ఇతనికి ఏంటంటే లేదు, ఏదన్నా ఒకరోజు ఇతను నువ్వు ఇసుక దోసుకుంటున్నావు అన్నావు అనుకోండి, ఇసుక దోసుకున్నావు అంటే వెంటనే ఒక కంప్లైంట్ పెడతాడు. లేకపోతే నన్ను చెప్పు తీసుకుతంతా తోలు తీస్తా, అరే నా కొడక ఈయన నేర్చుకున్నది నువ్వు చదువుకుని అని చెప్పి మాట్లాడతాను. నువ్వు మట్టితో తవ్వుతున్నావు అని చెప్పి మాట్లాడామనుకో, మట్టి గురజాడ రెండు
తాడి చెట్లు లోత మట్టం వేసుకున్నావు, నువ్వు ఒక 2 కోట్లు సంపాదించావు అని చెప్పి అన్నావు అనుకోండి, ఏయ్ నువ్వు అట్లా కైలే అనిల్, నువ్వు ఆ రోజున అట్లా చేయలేదా, ఓయ్ కైలే అనిల్ నువ్వు ఈ రోజు ఇట్లా చేయలేదా, ఓ కైలే అనిల్ అని ఒక బొమ్మ వేస్తాడు. ఒక బొమ్మ వేసి ఈ బొమ్మని ఇదిగోండి, ఒకే పోస్టుకే భయపడిన కైలే అనిల్, నా ఫ్యామిలీ జోలికి వస్తే తోలు తీస్తా. ఇది చూడండి, ఇది పెట్టించే పోస్టులు. జగన్కి గుండుపోటు వచ్చేలా చేసావు కదా కైలే, ఈ గుండుపోటు వచ్చే ప్రజలు తీసుకొస్తారు తప్పకుండా. ఇక్కడ చూడండి, జగన్కి గుండుపోటు వచ్చేటట్టు చేశాడట కైలే. ఇసుక దోపిడీ డబల్ మర్డర్ కేసులో అధికారులు జైలు పాలు చేసిన చరిత్ర ఉందట. డబల్ మర్డర్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే సహకరించారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించేటట్టు చేశారు. అంతే తప్ప నీలాగా ఇప్పటి వరకు జరిగిన ఒక మర్డర్ కేసు, ఒక ముసలమ్మ మర్డర్ కేసుని ఇంతవరకు దాన్ని ట్రేస్ అవుట్ అవడానికి కనీసం నువ్వు సహకరించిన పరిస్థితులు కూడా లేవు. చూడండి, కళ్ళబొల్లి కుట్రలకి కట్టి పెట్టండి, వాస్తవాలకు ప్రజలకు తెలుసు. ఇవ్వండి ఒక పెద్ద ఫోటో. ఇదిగోండి, పార్టీలు చూడట్లేదంట, ప్రజలకు కష్టం చూసా. వైసీపీ వాళ్ళకి కూడా సీఎంఆర్ఎఫ్ చెట్లు ఇచ్చాడంట. ఓసరవెల్లి కైలే అనిల్ అంట. ఇతనికన్నా ఓసరవల్లి అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారా? పొద్దున్నే ఒక రంగు మారుతాడు, సాయంత్రం ఒక రంగు మారుతాడు. నీకు ఇసుక పట్టుకెళ్తాడు కోపం వచ్చేస్తుంది. అసలు నువ్వు ఇసుక అయిపోతుందంటే కోపం వచ్చేస్తుంది. అమ్మో సాయంత్రం నా కలెక్షన్ ఎక్కడ అయిపోద్దా అని. ఈ జిల్లాలో మొత్తం అరకోటి ఎమ్మెల్యేగా పేరు పడిపోయిన ఈ ఎమ్మెల్యే అమ్మో నా అరకోటిలో ఎక్కడ ఇబ్బంది వచ్చేస్తుందా అని. మనం ఇసుక అనగానే బుస్సులు ఆడిపోతాడు అనమాట. పేకాట అనగానే బుస్సులు పోలీసులు ఆడిపోతారు, ఈయన ఆడిపోతాడు, బుస్సులు ఆడిపోతారు పేకాట అనగానే. పేకాటలో ఏదో పాపం మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత పేకాటలో కొంచెం కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు వైన్ షాపులు పూర్తిగా ఎక్కడికక్కడే వైన్ షాపులకు బెల్ట్ షాపులు అనుసంధానంగా ప్రతి ఊరికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. అలాగే ప్రతి వైన్ షాప్కి వీళ్ళకి వాటా ఇవ్వాలి. ఇవన్నీ మన పేరు చెప్పంగానే బుస్సని కోపం వచ్చేస్తుంది. దౌర్జన్యం చేస్తారు, రౌడీజం చేస్తారు. లేకపోతే ఏదో ఇతను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో ఎవర్రా బాబు దీనిలో ఇబ్బందులు పడ్డారంటే ఎవరు ఇబ్బందులు పడ్డారు? గొల్వేపల్లిలో ఎస్సీ గూడెంలో ఒక ఆయన ఇబ్బంది పడ్డాడు, పట్టుకుని చితకొట్టేశారు ఇక్కడ. తర్వాత మన సుప్రియాని తీసుకొచ్చి కొట్టి ఆ అమ్మాయికి 307 కేసు పెట్టి 10 రోజులు రిమైండ్ పంపించారు, ఎస్సీ దళిత మహిళలు. అట్లాగే ఇక్కడ పృథ్వీ అని ఉన్నాడు. ఈ పృథ్వీ అనే కుర్రాడు ఇతను ఏదో చిన్న పేద దళితుడు. ఇతను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉంటే పార్టీ పేరు చెప్పి ఇతనికి 2 కేసులు అంటగట్టి రౌడీ షీట్ తెచ్చారు. రౌడీ షీట్ తెరిచి ఎందుకు తెరిచారు మీరు అంటే మేము వెరిఫై చూస్తాం అని చెప్తున్నారు సిఏ గారు. అట్లాగే పెద్ద ఇంటి ఇళ్లలో పేకాట్లాడి ఆర్గనైజ్ చేసే వాళ్ళ మీద ఏం శిక్షలు తీసుకున్నారంటే వాళ్ళకి సిఏ గారికి పంపుంది. అట్లాగే వాళ్ళు చేసే పనులైతే, తెలుగుదేశం వాళ్ళు చేసే పనులైతే వాళ్ళకి ఏ కోపం రాదు, ఏ ఇబ్బంది రాదు. కానీ మా వాళ్ళు ఏదైనా చిన్న కేసులు పెడితే ఈ కుర్రోడు ఏంటంటే రౌడీ షీట్ పెడితే వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇతనికి కూడా పిల్లలు ఉండరా అంటే ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఈ పేద ఎస్సీని చెప్పి ఇతని మీద రౌడీ షీట్ తెరచడం, ఆ సుప్రియ మీద 307 కట్టడం అంటే ఎవరో ఆ ఊర్లోనంటే ఒక సత్యనారాయణ ఒక అతను ఉన్నాడట, ఆ విజయవాడ అంతా దోచేశాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఆ సత్యనారాయణ చెప్పాడంట ఈ ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఇతని మీద రౌడీ షీట్ కట్టారు. కానీ చట్టం న్యాయం ఉంటాయి, తప్పకుండా మేము ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు కూడా టైం వచ్చినప్పుడు సత్యనారాయణ మీద కూడా రౌడీ షీట్ కట్టేసే పరిస్థితులు వస్తాయేమో. ఆ దేవుడు వెంటనే చూపిస్తాడు కదా, కంగారు పడితే ఏది కర్మ వెంటనే రిటర్న్స్ వస్తుంది. మరి నువ్వు దౌర్జన్యం చేయడం, ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరిని పిలిచి నా మాట వినకపోతే అట్ట చేస్తానంటాం, ఇట్ట చేస్తానంటాం, దౌర్జన్యం చేస్తాం, అది కర్మ వెంటనే రిటర్న్స్ వస్తాయి. ఇవాళ పృథ్వీ మీద రౌడీ షీట్ కట్టారేమో, రేపొద్దున సత్యనారాయణ మీద రౌడీ షీట్ కడతారేమో. అవన్నీ కూడా తప్పకుండా కూడా ప్రజలకి గుర్తుంటాయి. అదేవిధంగా ఈ పోలీసు వారికి కూడా గుర్తుంటాయి. ఈ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్ప ఎవరు వచ్చే అవకాశం లేదు.